హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనకు రాజు. హలో గైస్, ఈరోజు నేను ఇంటర్వ్యూలకు ఇద్దరు వ్యక్తులను అయితే తీసుకొస్తున్నా. వాళ్ళు తెలంగాణ రౌడీ షూటర్స్. అలా ఇంటర్వ్యూ ఏదో మనం మీద తెలుసుకోబోతున్నాం. అదే మీ గురించి బయట చెప్తున్నారు, మీరు రౌడీ షూటర్లు అంట, కత్తెలు పెట్టుకొని దిగుతారంట బయట. అదే మీరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు ఇప్పుడు ఇది వరకు? జైలే మైండ్ ఇంకోసారి ఎన్ని మోడల్ చేసింటారు? कैसा लगा मेरा मजाक? డైరెక్ట్ గొంతు కోసేసిన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే మనకు రాజు గారి ఇంటర్వ్యూ తీసుకుంటుండే. తెలుసుగా రాజు గారు, మీకు రీల్స్ ఎన్నో వస్తాడు. ఎన్నో వీడియోలో వచ్చింటారు, మీకు తెలిసే ఉంటుంది. మా ఛానల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, కామెంట్ చేసుకోండి గైస్. మనకు రాజు గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నది చూడండి. హలో గైస్, ఈరోజు నేను ఇంటర్వ్యూలకు ఇద్దరు వ్యక్తులను అయితే తీసుకొస్తున్నా. వాళ్ళు తెలంగాణ రౌడీ షూటర్స్. అలా ఇంటర్వ్యూ ఏదో మనం మీద తెలుసుకోబోతున్నాం. నమస్తే శివ. నమస్తే మహేష్. నమస్తే. నమస్తే నమస్తే. ఈరోజు మీతో ఇంటర్వ్యూ తీసుకోబోతున్నా నేను. తీసుకోండి. అదే మీ గురించి బయట చెప్తున్నారు, మీరు రౌడీ షూటర్లు అంట, కత్తెలు పెట్టుకొని దిగుతారంట బయట. రౌడీ షూటర్ అంటే ఏం రౌడీ షూటర్ మాతో వచ్చి గెలికి నాకు వచ్చి అందరికీ వచ్చు. అదే మీరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు ఇప్పుడు ఇది వరకు? జైలే మైండ్ ఇంకోసారి జైలే మైండ్. అభి మజా ఆయేగా నా భిడో. పుట్టినమంటే 5 సంవత్సరాల నుంచి ఇంకా జైల్లో ఉన్నామని వచ్చినాం. జైలు మా ఇల్లు లాంటిది. ఇక్కడ మాకందరూ ఎక్స్పీరియన్స్ ఉంది జైల్లో. అంటే ఇది వరకు ఎన్ని మోడల్ చేసింటారు? 50 అంటే లెక్క లేవు. कैसा लगा मेरा मजाक? లెక్క లేవు. ఏమన్నా గొడవ అయినా మిమ్మల్ని పిలుస్తారంట. పిలుస్తారు, పోతాం. ఇంకా పోయడానికే పోతాము. అందరు పోతాం. అందరికి ఏం పోతాం. చిన్న చిన్న రోజులకు ఏమున్నా 50 మంది దాటి పోతాం రోజులకు. 10 మంది 5 మంది ఉంటే మా అసలు గొడవలకి ఆ చిల్లర గొడవలకు మన ఇల్లు కూడా 50 మంది ఉంటే పిలుస్తారు. రొట్టి చేసుకొని ఉంటాం. అంటే మీ ఇద్దరికి పరిచయాలు ఎట్లయినాయి? చిన్నప్పటికే ఇదే ఊర్లో జరిగిన ఇద్దరం. మా ఇల్లు దగ్గరనే. చిన్నప్పుడు ఏదైనా కొట్లాట అయినప్పటికీ స్టార్ట్ చేస్తారంట. అంటే చిన్నప్పుడు మనందరికి ఒకడు వచ్చి గెలుకోలే శివయ్య. మనందరికి వస్తే నేను నూపుకున్నాను. అప్పటికి కూడా మాకు కత్తులు ఉండే. కత్తులు అప్పుడు చిన్నప్పటికి ఉండే. అప్పుడే వాడిని డైరెక్ట్ గొంతు కోసేసిన. అప్పుడు అప్పటి నుంచి మొన్న వచ్చినాం. మళ్ళా రీసెంట్ మళ్ళా గొడవ అయింది. అయితే ఇల్లు చాలా పక్క ఇంట్లో వచ్చిండే అలాంటి గుర్తుగా ఇంట్లోనే కలవడ్డాం. ఆ ఇల్లు మళ్ళా జరిగిపోయినాం. అదే మీ ఊర్లో ఒక కొట్లానికి ఒక ప్లేస్ ఉంటుంది అంట, పాత ఇల్లు ఉండే. ఆ ఇంట్లో కొట్లానికే ప్లేస్ అంటే ఇప్పుడు ఇంట్లో వచ్చిన కొత్తలో గెలిగిన జైల్లోనే గెలికాడు. గెలిపితే మనం కొట్టి తోలేసినాం. మీరే బచాలని కొట్టి 50-40 మందిని ఎక్కించుకొని తోలి. మళ్ళీ వచ్చిండ్రు, ఆటోలు వచ్చారు అందరు. 50 మంది వచ్చింటారు. మేము ఇద్దరం బ్యాక్ సపోర్ట్ ఏం లేదా? బ్యాక్ సపోర్ట్ మా దోస్తులు చదువుకుంటుండ్రు. వాళ్ళ జోలికి వస్తే మాత్రం మేము ఉంటాం. మళ్ళా అంటే మీ ఇద్దరు ఎప్పుడు కలిసి తిరుగుతారా? కలిసే ఉంటాం. ఇంకా అంటే అది ఓన్లీ ఏమైందంటే ఆటోలు వచ్చిండ్రు, పార్టీలు. అంటే మీరు తప్పు ఉంటే కొడతారా లేక మీరే గెలిపించుకొని కొడతారా? తప్పుంటేనే కొడతాం. ఎవరైనా ఏమున్నా తప్పుంటేనే మా కరెక్ట్ చూసుకోవాలా? మా తప్పు లేని అసలు మేము గొడవలకే ఉన్నాం. అదే బయట మీకు మస్తు ఫాలోయింగ్ ఉందా అంటారు. ఉంది అంటే ఉంది. అట్లే అభిమానులు అన్నట్టు ఉంటారు, కథ ఉంటారు, రౌడీ సీటర్ అన్నట్టు ఉంటారు.
అందరు ఉంటారు. ఆయన ఏంది ఇది? ఏమైనా నాకు అందరు ఉంటారు. అంటే ఇప్పుడు ఇద్దరు కత్తి పట్టుకుంటారా బయటికి పోయినా నేను ఇట్లే పట్టుకుంటారా? కత్తి వాడతా బయటికి పోతే మా జోబులు ఉంటుంది. ఏంటంటే మా సేఫ్టీ ఇట్లా సేఫ్టీ కోసం ఎవరైనా వస్తారని ఈ నిజానికి ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చలేము. నేను అసలు ఇచ్చినాక కాబట్టి ఇచ్చినాక అదే మీకు చాయిసెస్ వస్తుంటాయంట కదా బిగ్ బాస్ నాకు బిగ్ బాస్ వచ్చిందే. అరే తుప్పా చదవా. బిగ్ బాస్ ఏది వచ్చిందే. అయితే ఇంకా మాకు ఓకే లేదు, ఇద్దరికి పిలిచిండు. నాగార్జున సార్ పిలిచిండు. ఓకే లేదు. పిలిచి కదా బిగ్ బాస్ లో ఉంటుందా అని మాట్లాడితే క్లోజ్ ఇట్లా మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? కాల్ చేస్తున్నాను క్లోజ్. నాకు బిగ్ బాస్ నాకు ఇబ్బందులు అయ్యి నడవవు. మేము ఇంకా చేయొచ్చు జిల్లా జిల్లా అందరిలో ఉంటే ఏం మన వాల్యూ లేకుండా ఫాలోయింగ్ వస్తుంది కానీ ఓట్లు కూడా ఓట్లు వస్తుంది. పడతాయి, అన్ని పడతాయి. అన్ని పడతాయి. ఏంటంటే మన చిన్నపిల్లలు చిన్నపిల్లలు ఆటలు గీటలు మనకు అసలు పడేవాడు. మనం లాస్ట్ ఏంటంటే లాస్ట్ కప్పి ఎన్నిక నన్ను ఆట ఆడుతుంది. ఇప్పుడు విన్నారు కదా బిగ్ బాస్ 8. ఆ కప్పు కన్నా రాండి మీరు ఇట్లా బిగ్ బాస్ లో కూర్చోలేదు, కప్పి ఎన్నిక నన్ను రాని అంటుంది. నువ్వు వస్తావులే కప్పి ఎన్నిక అన్నాడు. నాగార్జున సార్ కాల్ చేసిండ్రా మీకు? నాగార్జున సార్ మాకు క్లోజ్ ఉన్నాడు. కమలాసన్ రోజా అందరూ తెలిసిన వాళ్ళే. అదే మొన్న రీసెంట్ గా భారత్ లో గొడవ అయిందంట కదా ఇది. ఇంకా అయ్యింది గొడవ కానీ ఇంకా ఎక్కువ ఏం కలవలే. కాంప్రమైజ్ అయ్యి పంపించారు వాళ్ళని. అంటే భరత్ లా మమ్మల్ని ఇట్లా నమ్ముకొని నిలిచింటాడు. భరత్ పోయి మనం లొల్లి చేస్తే బాగాలేకపోయింది. అందుకని ఇంకా మేమైనా కాంప్రమైజ్ దాంట్లో లొల్లి చేయము. కాంప్రమైజ్ అడిగే మొత్తం ఆలోచన చేస్తాం. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది. అదే ఇప్పుడు మీరు జిమ్ పోతాను అంటున్నారు కదా, అది నిజమా పోదామని అడుగుతున్నా. జిమ్ పోయింటివి కానీ ఆడ మేము లేకపోతే బరువు లేదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మొత్తం ఈ 100 kgs 100 kg 200 kgs ఉన్నాయి మొత్తం. ఇంకా మాకు అసలు అది సరిపోతుంది జిమ్. లాస్ట్ మేమే ఒక జిమ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. ఇదొక హఠాత్ పరిణామం. ఒక కింటలను ఏంది ఇది? ఉండాలి. మేము లేకపోతే అదే మన మలేషియాలో ఉండగా అదే దంగాలకు పోతారన్న అన్నారు. రంగాలు పోను కానీ టోర్నమెంట్ ఉంది గొడవలు. టోర్నమెంట్ అయినా కప్పులు కొట్టినట్ట ఫస్ట్. కప్పులు వచ్చినాయి. ఆ కప్పులు అంటే పోయింది లొల్లి తమని పోయలే మేము. ఏదో ఇట్లా కప్పులు తమని పోయాము. కప్పులు తమని పోతే మా మీద వచ్చేది లొల్లి. ఇంకా మేము ఇంకా టోర్నమెంట్ అని మేము అందరినీ కాదు. మొత్తం లేపేసాం. అంటే ఆ టైంలో చాకు తీసిర్రా లేదా? ఆకులు ఉండేవాళ్ళ డైరెక్ట్ కుస్తీ ఇట్లా యాక్చువల్గా చాకు అవసరమా? ఎవడో పోతారు ఉంటే చాకు వాడతాం కానీ చేతులతోనే ఇంకా కప్పులు మాకే వచ్చినాయి. డైరెక్ట్ కప్పులు మాకే ఇచ్చారు. వద్దంటే అంటే ఇప్పుడు మీరు మర్డర్ చేస్తారు కదా, మిమ్మల్ని వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఒకడు ఉందా అని చేస్తారా మీరు? చేస్తామంటే మేము ఇంకా మా దగ్గరకు వస్తే వేస్తాం. మేము మన వాళ్ళ తప్పులనే వేస్తాం. తప్పు చూసుకొని చేస్తాం. ఏం లొల్లి చేస్తాం. వెంటనే మళ్ళీ ఇప్పుడు మీరు కత్తులు పెట్టుకొని తిరుగుతారు, చిన్నపిల్లలు చూసి మిమ్మల్ని భయపడితే చిన్నపిల్లలు తెలుసుకొని తిరుగుతాం. మేము మన జోలో పెట్టుకొని తిరుగుతాం. బయట జుల్లు పెట్టుకుంటాం. ఏం అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారా మీరు ఇట్లా రౌడీలకి కొట్లాడకి ఇంకా పోతారు కదా? వాళ్ళకి అలవాటు అంటది. వాళ్ళకి అలవాటు అయింది. ఇప్పుడు సపోజ్ ఈయన ఒక్కడు ఉన్నప్పుడు నువ్వు లేకుంటావు, ఈయన ఒక్కడు కలిసి కొడితే నెక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ రోజు లేదా ఏం చెప్పావురా? అంటే ఇంతానికి ఇట్లా ఉన్నాయండి. శివాడు జాగ్రత్త అలా ఇట్లా పోతే ఇవాళ వేసుకుంటావు. ఇవాళ వద్దు చిల్లలు మళ్ళీ ఇవే జాబ్ అని జాగ్రత్త ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉంటే జాగ్రత్త నాకు ఇప్పుడే పోయిండు. నేను ఒక్కడు నేను ఒక్కను అని నాతో వచ్చేది గొంతులు అయితే బాగా 50 మందికి వచ్చింటారు. మెయింటైన్ చేసిన నేను ఒక గంట మెయింటైన్ చేసిన. అంటే మీరు ఒక్కరు ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి వచ్చిపోయేది. అయితే ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు ఫోన్ చేసేంత టైం లేదు. నేను ఒళ్ళి వేసుకుంటే బయట ఉన్న వాళ్ళు ఫోన్ చేసారు అని ఫోన్ చేసారు చేసి ఏం చెప్పారు ఏమో శివాడు వచ్చేసి
శివారు తెలియదు. అది దాన్ని ఇచ్చిపోయింది అది ఇంటర్వ్యూ వద్దు నాకు దోసకాలం ఇప్పుడు మనిషిగా ఉంది కదా శివారు తెలియదు కాదు. ఎగ్జామ్ చచ్చిపోయినాం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమైనా డ్యూటీ చేస్తారా లేక ఖాళీగా ఉండరా? నేను ఖాళీగా ఉన్నాను. కాదు ఇదే బిజినెస్ లాగా మొత్తం ఫీలింగ్స్ ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మంది ఇంటర్వ్యూలు అడుగుతున్నాడు కదా, అది నాకు ఎందుకు యాక్సెప్ట్ చేశాను? నువ్వు తెచ్చినాను కాబట్టి ఇచ్చిన వేరే వాళ్ళు ఎవరికి మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మస్తు వచ్చినాయి. నేను సాధ్యమైన ఇంటర్వ్యూలు ఇయ్యాలి అనుకున్నాను. అంటే మేము మీ మధ్యలో ఏమైపోతున్నాము మా గురించి తెలియాలి అని మాకు నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. అరే తుప్పా చదవా. ఇప్పుడు మన మలేషియాలో ఉంది కదా, నేను డ్యూటీ చేస్తున్నా లేక ఖాళీగా ఉందా అని. ఖాళీగా ఉన్నాం కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాం, ఇవాళ డీలింగ్లు ఇవన్నీ మాట్లాడుకుంటాము, మొత్తం అయిపోతుంది. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. చూస్తాం ముందా ఏమనంటే పని చేసుకో. పని చేసుకో. ఎప్పుడు ఈ గుండులు మనకు కూడా ఉంటారు. వాళ్ళే రెస్పెక్ట్ ఇయ్యారు ఎవరు మన ఇంట్లో వాళ్ళు మన కజిన్స్ ఎవరు రెస్పెక్ట్ ఇయ్యారు. అదే మీరు కొట్లాట ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఇద్దరు? 5 ఏళ్ళ నుంచి నాకు చెప్పాను. 5 ఏళ్ళ నుండి ఇంతవరకు అయిపోయలేదు. అదే ఇప్పుడు కొట్లాట అట్లనే ఆపుతారా లేక అట్లనే కొట్టుకుంటూ పోతారా? మేము కూడా కొట్లాటకు బంద్ చేద్దాం అనుకుంటున్నాం. మళ్ళీ బాగాలేదు ఇవ్వడానికి వస్తే నాకు కూడా లోన్ అయిపోతుందేమో అని ఇంకా కొట్లాట మేము పని చేసుకోవాలని అనుకుంటాను. కానీ కూడా ఒకటి వచ్చి ఇప్పటికేమైనా గొడవలు తక్కువ చేసుకొని మంచిగా ఉండొచ్చు కదా, ఏదైనా జాబ్ చేసుకుంటా. ఇంకా మేము కూడా గొడవ బంద్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడికి వెళ్ళి మంచిగా ఉండి ఏదైనా డ్యూటీ అనేది జాబ్ అనేది చూసుకోవాలి. సరే శివ, మన ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.